రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు బీజేపీ పార్టీ నేతలు. రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు అగ్రనేతలు. మొన్న మోదీ, నిన్న అమిత్ షా తెలంగాణలో ప్రచారం చేయగా ఇవాళ జేపీ నడ్డా ఎన్నికల క్యాంపెయిన్లో పాల్గొంటారు. పెద్దపల్లి, భువనగిరి, నల్గొండ అభ్యర్థులకు సంబంధించి మద్దతుగా ప్రచారం చేయబోతున్నారు నడ్డా. పెద్దపల్లి అభ్యర్థి గోమాస శ్రీనివాస్కు మద్దతుగా నిర్వహించే సభకు జేపీ నడ్డా హాజరు కానున్నారు. తర్వాత భువనగిరి పార్లమెంటు పరిధిలోని చౌటుప్పల్లో జరిగే బహిరంగ సభలో నడ్డా పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు నల్గొండలో నిర్వహించే సభలో నడ్డా పాల్గొని ప్రసంగిస్తారు. నడ్డాతో పాటుగా రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, తమిళనాడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచింది బీజేపీ. పార్టీ అగ్రనేతలు రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. మొన్న మోదీ, నిన్న అమిత్ షా తెలంగాణలో ప్రచారం చేయగా ఇవాళ జేపీ నడ్డా ఎన్నికల క్యాంపెయిన్లో పాల్గొంటారు. పెద్దపల్లి, భువనగిరి, నల్గొండ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయబోతున్నారు. ఇక పెద్దపల్లి అభ్యర్థి గోమాస శ్రీనివాస్కు మద్దతుగా నిర్వహించే సభకు జేపీ నడ్డా హాజరు కాబోతున్నారు. తర్వాత భువనగిరి పార్లమెంటు పరిధిలోని చౌటుప్పలో జరిగే బహిరంగ సభలో నడ్డా పాల్గొని ప్రసంగిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు నల్గొండలో నిర్వహించే సభలో నడ్డా పాల్గొంటారు. నడ్డాతో పాటుగా రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, తమిళనాడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. అలాగే రేపు మోదీ పర్యటన కూడా ఉండబోతోంది. వరుస పర్యటనలతో బీజేపీ పార్టీ హోరెత్తిస్తుంది.